నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 24 సర్గః. సుగ్రీవుడు సుషేణుడు మొదలగు వారిని పశ్చిమ దిక్కునకు పంపుట. అథ ప్రస్థాప్య సహరీన్ సుగ్రీవో దక్షిణాం దిశం అబ్రవీన్ మేఘ సంకాశం సుషేణం నామ వానరం. ఆ వానరులను దక్షిణ దిక్కునకు పంపించిన పిమ్మట సుగ్రీవుడు మేఘముతో సమానుడైన సుషేణునితో ఇట్లు పలికెను. తారాయాః పితరం రాజా శ్వశురం భీమ విక్రమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యమభిగమ్య ప్రణమ్య చ. సుగ్రీవుడు తారకు తండ్రి తనకు మామగారు అయిన భయంకరమైన పరాక్రమము గల సుషేణుని వద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరించి పలికెను. మహర్షి పుత్రం మారీచమర్చిష్మంతం మహాకపిం వృతం కపివరైః శూరైర్మహేంద్ర సదృశద్యుతిం బుద్ధి విక్రమ సంపన్నం వైనతేయ సమద్యుతిం మరీచిపుత్రాన్ మారీచానర్చిర్మాల్యాన్ మహాబలాన్ ఋషిపుత్రాంశ్చ తాన్ సర్వాన్ ప్రతీచీమాదిశద్దిశం. మరీచి మహర్షి కుమారుడు శూరులైన వానర శ్రేష్ఠులతో కూడినవాడు, మహేంద్రునితోనూ గరుత్మంతునితోనూ సమానమైన కాంతి కలవాడు, బుద్ధి పరాక్రమములతో కూడినవాడు అయిన అర్చిష్మంతుడు అనే వానరుని మరీచి మహర్షి పుత్రులు మహాబలశాలులు అయిన అర్చిమాల్యులను ఆతని తమ్ములైన సమస్త వానరులను పశ్చిమ దిక్కునకు పంపెను. ద్వాభ్యాం శతసహస్రాభ్యాం కపీనాం కపి సత్తమాః సుషేణ ప్రముఖా యూయం వైదేహీం పరిమార్గథా. ఓ వానర శ్రేష్ఠులారా, మీరు 2,00,000 వానరులతో కలిసి వెళ్లి సీత కొరకు వెదకుడు. సుషేణుడు మీకు నాయకుడుగా ఉండును. సౌరాష్ట్రాన్ సహబాహ్లీకాంశ్చంద్రచిత్రాంస్తథైవ చ స్ఫీతాన్ జనపదాన్ రమ్యాన్ విపులాని పురాణి చ పున్నాగగహనం కుక్షిం బకుళోద్దాళకాకులం తథా కేతక ఖండాంశ్చ మార్గధ్వం హరిపుంగవాః. ఓ వానర శ్రేష్ఠులారా, సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్రచిత్ర దేశములను, విశాలములు సుందరములు అయిన గ్రామములను, విశాలములైన నగరములను, పున్నాగ వనమును, వకుళ వృక్షములతోనూ ఉద్దాలక వృక్షములతోనూ నిండిన మధ్య దేశమును, కేతక వనములను వెదకుడు. ప్రత్యక్సోతో వహాశ్చైవ నద్యః శీతజలాః శివాః తాపసానామరణ్యాని కాంతారగిరయశ్చ యే తత్ర స్థలీర్మరుప్రాయా అత్యుచ్చ శిశిరాః శిలాః గిరిజాలావృతాం దుర్గాం మార్గిత్వా పశ్చిమాం దిశం తతః పశ్చిమమాగమ్య సముద్రం ద్రష్టుమర్హథా తిమినక్రాకుల జలం గత్వా ద్రక్ష్యథ వానరాః. ఓ వానరులారా, చల్లని మంగళకరమైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించు నదులను, మునుల ఆశ్రమములను, అరణ్యములలోని పర్వతములను, అక్కడ ఉన్న మరుభూములను, చాలా ఎత్తుగా చల్లగా ఉన్న శిలలను, పర్వత సముదాయముచే ఆవృతమయ్యున్న ప్రవేశించుటకు కష్టమైన పశ్చిమ దిక్కును వెదకి తిములతోనూ మొసళ్లతోనూ నిండియున్న పశ్చిమ సముద్రమునకు వెళ్ళుడు. తతః కేతక ఖండేషు తమాలగహనేషు చ కపయో విహరిష్యంతి నారికేళవనేషు చ. పిమ్మట మీరు మొగలి తోపులలోను, తమాల వనములలోను, కొబ్బరి తోటలలోను విహరింపుడు.
తత్ర సీతాం చ మార్గధ్వం నిలయం రావణస్య చ వేలాతల నివిష్టేషు పర్వతేషు వనేషు చ మురచీపత్తనం చైవ రమ్యం చైవ జటాపురం అవంతి మంగళేపాం చ తథా చాలక్షితం వనం రాష్ట్రాని చ విశాలాని పత్తనాని తతస్తతః. అక్కడ సముద్ర తీరమునందున్న పర్వతములయందు వనములయందు రమ్యమైన మురచీపత్తన జటాపుర అవంతి అంగలేపాపురములలోను అలక్షిత వనములోను అక్కడ విశాలములైన రాష్ట్రములలోను పట్టణములలోను సీతను రావణుని స్థానమును వెదకుడు. సింధు సాగరయోశ్చైవ సంగమే తత్ర పర్వతః మహాన్ సోమగిరిర్నామ శతశృంగో మహాద్రుమః. అక్కడ సింధు సాగరముల సంగమ స్థానమునందు 3 శిఖరములు గల మహావృక్షములతో నిండిన సోమగిరి అను ఒక పెద్ద పర్వతమున్నది. తత్ర ప్రస్థేషు రమ్యేషు సింహాః పక్షగమాస్థితాః తిమిమత్స్య గజాంశ్చైవ వీడాన్యారోపయంతి తే. అక్కడ రమ్యములైన చర్యల మీద రెక్కలతో ఎగురు సింహములుండును. అవి తిములను మత్స్యములను గజములను పట్టి తమ గూళ్లకు చేర్చుచుండును. తాని నీడాని సింహానాం గిరిశృంగగతాశ్చ యే దృప్తాస్తృప్తాశ్చ మాతంగాస్తో యదస్వన నిస్వనాః విచరంతి విశాలేస్మిన్ స్తోయపూర్ణే సమంతతః. నలువైపుల నీటితో నిండిన ఈ విశాల ప్రదేశములో ఉన్న సింహముల నివాస స్థానముల దగ్గర పర్వత శిఖరములందు నివసించునవి ఉరుముల వంటి ఘీంకారములు కలవి తృప్తి చెంది గర్వించి ఉన్నవి అయిన ఏనుగులు సంచరించుచుండును. తత్ర శృంగం దివస్పర్శం కాంచనం చిత్రపాదపం సర్వమాశు విచేతవ్యం కపిభిః కామరూపిభిః. కామరూపులైన వానరులు ఆకాశమును స్పృశించుచున్న చిత్రమైన వృక్షములు గల దాని బంగారు శిఖరమును అంతను శీఘ్రముగా వెతకవలెను. కోటిం తత్ర సముద్రేతు కాంచనీం శతయోజనాం దుర్ధర్షాం పారియాత్రస్య గత్వా ద్రక్ష్యథ వానరాః. ఓ వానరులారా, మీరు అచటికి వెళ్లి సముద్రములో ఉన్న పారియాత్రము అను పర్వతము యొక్క 100 యోజనముల బంగారు అగ్రభాగమును చూడగలరు. అది మిరుమిట్లు గొల్పుచు చూచుటకు కష్టముగా ఉండును. కోట్యస్తత్ర 24 గంధర్వాణాం తపస్వినాం వసంత్యగ్ని నికాశానాం ఘోరాణాం కామరూపిణాం. ఆ పారియాత్ర పర్వత శిఖరమునందు అగ్నితో సమానులు భయంకరులు స్వేచ్ఛారూపము కలవారు తపశ్శాలులు అయిన 24 కోట్ల గంధర్వులు నివసించుచున్నారు. పావకార్చిః ప్రతీకాశాః సమవేతాః సమంతతః నాత్యా సాదయితవ్యాస్తే వానరైర్భీమ విక్రమైః. నలుమూలల వ్యాపించి ఉన్న అగ్నిజ్వాలలతో సమానులైన వారి దగ్గరకు భయంకరమైన పరాక్రమము గలవారైనను మీరు ఎవ్వరూ వెళ్ళకూడదు. నాదేయం చ ఫలం తస్మాత్ దేశాత్ కించిత్ ప్లవంగమైః దురాసదాహితే వీరాః సత్వవంతో మహాబలాః ఫలమూలాని తే తత్ర రక్షంతే భీమ విక్రమాః. వానరులెవ్వరూ ఆ ప్రదేశమునందు ఏ ఫలములను గ్రహించకూడదు. మహాబలవంతులైన ఆ వీరులు ఎదిరింప శక్యము కానివారు, భయంకరమైన పరాక్రమము కలవారు. అక్కడ ఉన్న ఫలములను రక్షించుచుందురు. తత్ర యత్నశ్చ కర్తవ్యో మార్గితవ్యా చ జానకీ నహి తేభ్యో భయం కించిత్ కపిత్వమనువర్తతాం. అక్కడ మీరు ప్రయత్నపూర్వకముగా సీతను వెదకవలెను. వానరులుగా ప్రవర్తించు వారికి అక్కడ గంధర్వుల నుండి ఏ మాత్రము భయము లేదు. తత్ర వైదూర్యవర్ణాభో వజ్ర సంస్థాన సంస్థితః నానాద్రుమలతా కీర్ణో వజ్రో నామ మహాగిరిః.
శ్రీమాన్ సముదితస్తత్ర యోజనానాం శతం సమం గుహాస్తత్ర విచేతవ్యాః ప్రయత్నేన ప్లవంగమాః. ఓ వానరులారా, అక్కడ వైదూర్య మణి వంటి కాంతిగల వజ్రము ఆకారములోనున్న 100 యోజనముల ఎత్తుగల వజ్రము అను శోభాయుక్తమైన మహాపర్వతము ఉన్నది. అది అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉండును. దాని గుహలను ప్రయత్నపూర్వకముగా అన్వేషించవలెను. చతుర్భాగే సముద్రస్య చక్రవాన్నామ పర్వతః తత్ర చక్రం సహస్రారం నిర్మితం విశ్వకర్మణా. సముద్రము 4వ వంతు భాగములో చక్రవంతము అను పర్వతము ఉన్నది. దాని మీద విశ్వకర్మ 1000 అంచులు గల చక్రమును నిర్మించెను. తత్ర పంచజనం హత్వా హయగ్రీవం చ దానవం ఆజహార తతశ్చక్రం శంఖం చ పురుషోత్తమః. అక్కడ శ్రీ మహావిష్ణువు ఆ చక్రమును రక్షించుచున్న హయగ్రీవుడు అను దానవుని చంపి దాని నుండి చక్రమును, పంచజనుని చంపి వాని నుండి శంఖమును గ్రహించెను. వివరణ: పంచజనుని చంపి గ్రహించిన శంఖము పాంచజన్యము. తత్ర సానుషురం యేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. అక్కడ అందమైన చర్యలయందు, విశాలములైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుణ్ణి, సీతను వెదుకుడు. యోజనాని చతుషష్టిర్వరాహో నామ పర్వతః సువర్ణ శృంగ సుమహానగాధే వరుణాలయే. చాలా లోతైన సముద్రములో 64 యోజనముల దూరము వ్యాపించి బంగారు శిఖరములు గల వరాహము అను పర్వతము ఉన్నది. తత్ర ప్రాగ్జ్యోతిషం నామ జాతరూపమయం పురం తస్మిన్ వసతి దుష్టాత్మా నరకో నామ దానవః. అక్కడ ప్రాగ్జ్యోతిషము అను బంగారు పట్టణము ఉన్నది. ఆ పట్టణములో నరకుడు అను దుష్టబుద్ధి కల దానవుడు నివసించుచున్నాడు. తత్ర సానుషురం యేషు విశాలాసు గుహాసు చ రావణ సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. అక్కడ అందమైన చర్యలయందు, విశాలమైన గుహలయందు, అన్ని ప్రదేశములయందు రావణుణ్ణి, సీతను వెదకుడు. తమతిక్రమ్య శైలేంద్రం కాంచనాంతర నిర్దరం పర్వత సర్వసౌవర్ణో ధారా ప్రస్రవణాయుతః. బంగారు గుహా మధ్య ప్రదేశములు గల ఆ వరాహ పర్వతమును దాటిన పిమ్మట జలపాతములతోనూ శిలయేళ్లతోనూ నిండిన సర్వసౌవర్ణము అను పర్వతము ఉన్నది. తం గజాశ్చ వరాహాశ్చ సింహావ్యాఘ్రాశ్చ సర్వతః అభిగర్జంతి సతతం తేన శబ్దేన దర్పితాః. గజములు, వరాహములు, సింహములు, పెద్ద పులులు ఆ పర్వతమునకు అభిముఖముగా నలువైపులా నిలిచి ప్రతిధ్వని చేత గర్వించినవై ఎల్లప్పుడూ గర్జించుచుండును. యస్మిన్ హరిహయ శ్రీమాన్ మహేంద్ర పాకశాసనః అభిషిక్తః సురైరాజా మేఘో నామ స పర్వతః. అక్కడ మేఘము అను పర్వతము ఉన్నది. దానిపైననే ఆకుపచ్చని గుర్రములు కలవాడు, శ్రీమంతుడు, పాకాసురుని సంహరించినవాడు అయిన మహేంద్రునకు దేవతలు రాజ్యాభిషేకము చేసిరి. తమతిక్రమ్య శైలేంద్రం మహేంద్ర పరిపాలితం షష్టిం గిరిసహస్రాణి కాంచనాని గమిష్యథా తరుణాదిత్యవర్ణాని భ్రాజమానాని సర్వతః జాతరూపమయైర్వృక్షైః శోభితాని సుపుష్పితైః. మీరు మహేంద్రుడు పాలించుచున్న ఆ మేఘ పర్వతము దాటి 60,000 బంగారు పర్వతములకు వెళ్ళుడు. అన్ని వైపులా ఆ పర్వతములు బాలసూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచుండును. బాగుగా పుష్పించిన బంగారు వృక్షములతో శోభించుచుండును. తేషాం మధ్యే స్థితో రాజా మేరురుత్తమ పర్వతః ఆదిత్యేన ప్రసన్నేన శైలో దత్తవరః పురా.
ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతము అను ఉత్తమమైన పర్వతము ఉన్నది. పూర్వము సూర్యుడు ప్రసన్నుడై ఆ పర్వతమునకు వరమును ఇచ్చెను. తేనైవ ముక్త శైలేంద్ర సర్వ ఏవ త్వదాశ్రయాః మత్ప్రసాదాద్భవిష్యంతి దివారాత్రౌ చ కాంచనాః త్వయి ఏ చాపి వత్స్యంతి దేవగంధర్వ దానవాః తే భవిష్యంతి రక్తాశ్చ ప్రభయా కాంచన ప్రభాః. సూర్యుడు మేరు పర్వతముతో ఇట్లు చెప్పెను, నీ మీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహము వలన రాత్రింబవళ్ళు బంగారు వర్ణము గలది అగును. నీపై నివసించు దేవ గంధర్వ దానవుల వర్ణము ఎర్రగాను బంగారము వర్ణము వలె ఉండును. విశ్వే దేవాశ్చ వసవో మరుతశ్చ దివౌకసః ఆగత్య పశ్చిమాం సంధ్యాం మేరుముత్తమ పర్వతం ఆదిత్యముపతిష్ఠంతి తైశ్చ సూర్యోభిపూజితః అదృశ్య సర్వభూతానామస్తం గచ్చతి పర్వతం. విశ్వే దేవతలు, అష్టవసువులు, సప్తమరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యా సమయమునందు ఉత్తమ పర్వతమైన ఆ మేరువును చేరి సూర్యుని సేవింతురు. సూర్యుడు వారి చేత పూజింపబడి సకల ప్రాణులకు కనబడకుండునట్లు అస్తాద్రికి వెళ్ళును. యోజనానాం సహస్రాణి దశతాని దివాకరః ముహూర్తార్ధేన తం శీఘ్రమభియాతి శిలోచ్చయం. సూర్యుడు ఆ మేరువు నుండి 10,000 యోజనముల దూరములో ఉన్న ఆ అస్తాద్రిని అర్ధముహూర్త కాలములో శీఘ్రముగా చేరును. శృంగే తస్య మహద్దివ్యం భవనం సూర్య సన్నిభం ప్రాసాదగణ సంబాధం విహితం విశ్వకర్మణా. విశ్వకర్మ దాని శిఖరము మీద సూర్యుని వలె ప్రకాశించుచున్న దివ్యమైన మహాభవనమును నిర్మించెను. అది ప్రాసాదముల సముదాయములతో నిండియుండును. శోభితం తరుభిశ్చిత్రైర్నానా పక్షి సమాకులైః నికేతం పాశహస్తస్య వరుణస్య మహాత్మనః. అనేక విధములైన పక్షులతో నిండిన విచిత్రములైన వృక్షములతో ప్రకాశించుచున్న ఆ దివ్య భవనము పాశము హస్తమునందు కల మహాత్ముడైన వరుణుని నివాసము. అంతరామేరుమస్తం చ తాలో దశశిరా మహాన్ జాత రూపమయ శ్రీమాన్ భ్రాజతే చిత్రవేదికః. ఆ మేరు అస్తాద్రుల మధ్య 10 తలలు గల పెద్ద బంగారు తాటి చెట్టు ఉన్నది. దాని చుట్టూ ఉన్న వేదిక చిత్రముగా ఉండును. తేషు సర్వేషు దుర్గేషు సరస్సు చ సరిత్సు చ రావణః సహ వైదేహ్యా మార్గితవ్యస్తతస్తతః. మీరు ఆ అన్ని దుర్గములలోనూ సరస్సులలోనూ నదులలోనూ ఆయా స్థలములలో రావణుని కోసము సీత కోసము వెదకుడు. యత్ర తిష్ఠతి ధర్మజ్ఞస్తపసా స్వేన భావితః మేరు సావర్ణిరిత్యేవ ఖ్యాతో వై బ్రహ్మణా సమః. ఆ ప్రాంతమునందు ధర్మము తెలిసినవాడు, తపస్సు చేత పవిత్రమైనవాడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన మేరు సావర్ణి నివసించుచున్నాడు. ప్రష్టవ్యో మేరు సావర్ణిర్మహర్షి సూర్య సన్నిభః ప్రణమ్య శిరసా భూమౌ ప్రవృత్తిం మైథిలీం ప్రతి. మీరు సూర్యునితో సమానుడైన ఆ మేరు సావర్ణి మహర్షికి సాష్టాంగ ప్రణామము చేసి సీతను గూర్చిన వార్తను ప్రశ్నించుడు. ఏతావజ్జీవలోకస్య భాస్కరో రజనీక్షయే కృత్వా వితిమిరం సర్వమస్తం గచ్చతి పర్వతం. సూర్యుడు పగటి భాగమునందు ఇంతవరకు ఉన్న ప్రదేశమునందు ప్రాణులకు చీకటి లేకుండునట్లు చేసి అస్తాద్రిని చేరును. ఏతావద్వానరైః శక్యం గంతుం వానర పుంగవాః అభాస్కరమమర్యాదం నజానీమస్తతః పరం. మీరు ఆ పర్వతము వరకు వెళ్లి రావణుని నివాసమును సీతను తెలుసుకొని మాసము లోపుగా తిరిగి రావలెను. అవగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ అస్తం పర్వతమాసాద్య పూర్ణే మాసే నివర్తత.
సీతను రావణుని నివాసమును గూర్చి తెలుసుకొని అస్తాద్రి వరకు వెళ్లి మాసము నిండగానే తిరిగి రండి. ఊర్ధ్వం మాసాన్నవస్తవ్యం వసన్వధ్యో భవేన్మమ సహైవ శూరో యుష్మాభిః శ్వశురో మే గమిష్యతి. మాసము దాటి ఉండకూడదు, అట్లున్నవానికి మరణదండము విధింపబడును. శూరుడైన మా మామగారు మీతో వచ్చును. శ్రోతవ్యం సర్వమేతస్య భవద్భిర్దిష్టకారిభిః గురురేష మహాబాహుః శ్వశురో మే మహాబలః. మీరు ఇతడు చెప్పినదంతా విని ఇతని ఆజ్ఞ ప్రకారము చేయవలయును. మహాబాహువు మహాబలశాలి అయిన ఈ సుషేణుడు నాకు మామ అగుటచే పూజ్యుడు. భవంతశ్చాపి విక్రాంతాః ప్రమాణం సర్వ ఏవ హి ప్రమాణమేనం సంస్థాప్య పశ్యధ్వం పశ్చిమాం దిశం. పరాక్రమవంతులైన మీరందరూ కూడా కార్య వ్యవస్థలో సమర్థులే. అయినను ఈ సుషేణుని వ్యవస్థాపకునిగా ఉంచుకొని పశ్చిమ దిక్కు వెదకుడు. దృష్టాయాం తు నరేంద్రస్య పత్న్యామమిత తేజసః కృతకృత్యా భవిష్యామః కృతస్య ప్రతికర్మణా. అమితమైన తేజస్సు గల ఈ రాముని భార్యను చూడగలిగినచో అతడు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేసి కృతకృత్యులము కాగలము. అతోన్యదపి యత్ కార్యం కార్యస్యాస్య హితం భవేత్ సంప్రధార్య భవద్భిశ్చ దేశకాలార్థ సంహితం. నేను చెప్పినది కాక ఈ కార్యమునకు లాభకరమైన ఇతరమైనదేదైనా ఉన్నచో దేశకాల ప్రయోజనములకు అనుగుణముగా మీరే నిర్ణయించి ఆ కార్యమును చేయుడు. తతః సుషేణ ప్రముఖాః ప్లవంగమాః సుగ్రీవవాక్యం నిపుణం నిశమ్య ఆమంత్య సర్వే ప్లవగాధిపం తే జగ్ముర్దిశం తాం వరుణాభిగుప్తాం. పిమ్మట సుషేణుడు మొదలైన ఆ వానరులందరూ సుగ్రీవుని మాటలు శ్రద్ధతో విని ఆతని అనుజ్ఞ గైకొని పశ్చిమ దిక్కునకు వెళ్ళిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 24 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ